ఈ లిక్కర్ మాఫియాలో మిథున్ రెడ్డి అనేవాడి చట్టపరంగా తాను చట్టం తాను పని చేసుకునే విధానంగానే అరెస్ట్ చేయడం జరిగింది తప్ప దీంట్లో ఎవరి ప్రమేయం లేదు. కానీ ఈ అరెస్ట్ వెనకమాల ఉన్నటువంటి మహా ముదురులు జగన్మోహన్ రెడ్డితో సహా గుండెల్లో రైలు పెరుగుతూ ఉన్నాయి వాళ్ళకి. ఇంకా నెక్స్ట్ ఇతను నోరెప్పితే నా పేరు చెప్తాడని చెప్పేసి ప్రముఖంగా ఉన్నటువంటి 2-3 పేర్లు వినిపిస్తూ ఉన్నాయి. దాంట్లో మొట్టమొదటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి, తర్వాత అదేవిధంగా పెద్దారెడ్డి, మరి అదేవిధంగా నెల్లూరుని శాసించినటువంటి మన అనిల్ కుమార్ యాదవ్ గారు అయితే అసలు ఎక్కడ అంతకుముందు ఆయన గురించి మాట్లాడితే అందరి గురించి మాట్లాడే వ్యక్తి ఈ రోజున మాట్లాడకుండా పోయాడు. కానీ ఆయన కూడా 3వ ముద్దగా చేరుస్తారు. కానీ దాంట్లో కేవలంగా తెల్లటి నీళ్లు, మంచినీళ్ళు, ఒక స్పిరిట్, మరి ఒక కలరు వేసి ప్యాకింగ్ చేసి ప్రజల్ని మధ్యంలోకి దించారు. ఆరోగ్యాలతో ప్రాణాలతో పోగొట్టుకున్నారు. ఇప్పుడు సంవత్సరం పట్టిందండి మిథున్ రెడ్డి అరెస్ట్ చేయడానికి. మామూలుగా కూటమి ప్రభుత్వం కానీ కక్ష కట్టినట్టయితే వచ్చిన 2 నెలలకు 3 నెలలు అరెస్ట్ చేయాలి వాళ్ళని. కానీ అలా కాకుండా విచారణ జరుపుతూ మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడం జరిగింది. దీని వెనక ఉన్నటువంటి 2 మహానుభావులు కంపల్సరిగా వాళ్ళ పేర్లు చెప్తారు. ఇప్పటికీ భయపడి చస్తా ఉన్నారు. వాళ్ళ పేర్లు కంపల్సరీ చెప్తారు. వాళ్ళు కూడా అరెస్ట్ చేసి లోపలికి వెళ్తారు. ఏ రాష్ట్ర ప్రభుత్వంలో కూడా ఈ ఇండియా వైడ్గా చూస్తుంటే ఏ రాష్ట్రంలో కూడా ఇంత పెద్ద స్కామ్ ఎక్కడ జరగలేదు. వీళ్ళు కేవలం జరిగినటువంటి స్కామ్లో అంత పెద్ద అమౌంట్ ఉంది కాబట్టి వీళ్ళందరూ కూడా ఉనికి చస్తా ఉన్నారు ఎరకున్న వాళ్ళు. కాబట్టి దీన్ని పూర్తిగా వాళ్ళు పరిశీలించి కోర్టు వారు వీళ్ళకి తగిన శిక్ష వేయాలని కోరుకుంటున్నాం. ఆ లిక్కర్ మద్యం తాగి జనం ప్రాణాలు కోల్పోతే ఒక్క ఇంటికి వెళ్ళి పరామర్శించలేదు. ఈ రోజున చూసుకున్నట్లయితే రాష్ట్రం మొత్తం మీద సుమారు కొన్ని 100 మంది చనిపోయారు. ఏ ఒక్క ఫ్యామిలీ కూడా నేనున్నానని భరోసా ఇచ్చినటువంటి దాఖలు ఎక్కడా లేదు. వాళ్ళు సంపాదించుకోవడం తప్ప నెలకి 50 కోట్లు 60 కోట్లు వాళ్ళ ఖజానాలో తీసుకోవడం తప్ప జరిగింది తప్ప ఏ కార్యకర్తకు కానీ ఏ వ్యక్తికి కానీ లిక్కర్ తాగి చనిపోయిన వ్యక్తి ఎక్కడ కూడా సేవ్ చేసినటువంటి దాఖలు లేదు. ఆ రోజున వచ్చేటప్పుడు బెల్ట్ షాపులు తీసేస్తామని చెప్పినటువంటి మహానుభావుడు అతనే వాళ్ళే. మరి వచ్చిన తర్వాత పక్కనే పెట్టి అంతకుముందు ఉన్నటువంటి 2 పాయింట్లు 4 పాయింట్లు చేసి రాష్ట్రాన్ని అందరినీ మధ్యమతిలో దించి కొన్ని వేల కోట్లు సంపాదించారండి వాళ్ళే. మరి ఈ రోజున ఏదో స్వామి చెప్పినట్టుగా గురిగింజ కింద ఉన్నటువంటి నలుపు తెలియదనే ఉద్దేశంతో మేము ఎర్రగా ఉండంటే కుదరదు, దాని కింద నలుపు కూడా గ్రహించాలి, ఇది నా కిందే ఉందని మీరన్న మాటలే ఆ రోజున మధ్యాహ్నం మేము ఎత్తివేస్తాం పారదోలుతామన్నారు. దాన్ని ఎక్కువ చేసి ప్రజలకు అందించారు. వాళ్ళు ప్రాణాలు తీసుకోవడానికి కారకులయ్యారు. అంటే అంబటి రాంబాబు గారికి కొద్దిగా నోటి దోల ఎక్కువైందండి. ఎందుకంటే నెక్స్ట్ దాంట్లో ఆయన కూడా కమింగ్ సూన్లో ఉన్నాడు. అప్పుడు తెలుస్తుంది ఆయన బాధ. విషయం ఏంటంటే నోరుగల్ల వ్యక్తి కదా అని ప్రజల గురించి, ప్రజల సంక్షేమం గురించి, ప్రజల యొక్క బాగోగుల గురించి మాట్లాడండి, తప్పులేదు. అంతేగాని ప్రభుత్వం మీ చేతులు లేదనే ఉద్దేశంతో కక్షపూరితమైన మాట్లాడద్దు. ఇక్కడ ఎవరు కూడా కక్షపూరితంగా పని చేయట్లేదు. చట్టం తాను పని తాను చేసుకుపోతుంది. రాజశేఖర రెడ్డి గారు గతంలో మాట అన్నారు అసెంబ్లీలో, చట్టం తాను పని తాను చేసుకుపోతుందని. అదే పంద నడుస్తుంది తప్ప ఇక్కడ రాజారెడ్డి పరిపాలన ఎక్కడ లేదండి. దయచేసి గమనించండి మీరందరూ కూడా. కనుసైగతో ఉదయం పూట మాట్లాడతాం, సాయంత్రం పూట కనుసైగ చేస్తాం. కనుసైగ చేస్తే అక్కడ జరిగేటువంటి పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. మళ్ళీ మనందరం పొద్దున్నే వెళ్ళిపోయి శుభ్రంగా పరామర్శించవచ్చు అనేటువంటి విధానంలో పేరునాని గారు మాట్లాడుతూ ఉన్నారు. కానీ ఈ రోజున గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని ఎట్టిలేడండి, ఏం భయపడు, అది ఇది బిగుతా నోరు తెలిస్తే అన్ని బూతులు చంద్రబాబు మీద కానివ్వండి, లోకేష్ గారు కానివ్వండి, మన పవన్ కళ్యాణ్ గారి గురించి కానివ్వండి, నోటికి ఇష్టం వచ్చినట్టుగా నోరాది కుంప చెత్త తొట్టా అనే విధంగా మీరు మాట్లాడారే. కానీ ఎక్కడికి పోయారండి మీరందరూ? అదేమంటే నేను భయపడను, నేను అది చేస్తాను ఏం చేశారు మీరు చెప్పండి. ఈ రోజుకి నువ్వు గుడివాడలో కాలు పెట్టలేదు, రేపు వస్తున్నా అంటావు. నువ్వు వచ్చేది లేదు, చచ్చేది లేదు. నువ్వు రావడంతో అరెస్ట్ చేయడం గ్యారెంటీ జరుగుతుంది, చట్టం తరపున చేసుకుపోతుంది. పేరు నాని అనే వాడి వ్యక్తి కాపు కులస్తుడై ఉండి పవన్ కళ్యాణ్ని నా కొడుకు అనేటువంటి మాటల్ని ప్రజలు ఎవరు మర్చిపోలేదండి. ఈ రోజున నిన్న జరిగినటువంటి పరిణామాలకి పారిపోవడం తప్ప రెండో గచ్చంతం లేదు అతనికి. కేవలం ఏదైనా ఒక కేసులో కానీ దొరికితే బియ్యాన్ని స్కామ్ చేసి మొన్ననే పట్టుకున్నారు. మరి ఆ రోజున నోరెత్తే మదపలేదు. అంటే మీ భార్య పేరు మీద, మీ కూతుర్ల పేరు మీద, మీ ఇంట్లో వాళ్ళ పేరు మీద, మీ తాతల పేరు మీద పెట్టుకొని అక్రమంగా రవాణా చేస్తారా? ఇది బయటపడితే మా సంబంధం లేదు, మా వాళ్ళు చేసి అని చెప్పంటారా? ఇదంతా కక్షపూరితమైనటువంటి రాజకీయం మీరు చేశారు కాబట్టి మీకు ఇంకా త్వరలోనే అంటే రాబోయేటువంటి రోజుల్లో మంచిగా ప్రభుత్వం బుద్ధి చెప్తుంది. కాపుల్ని విడదీయడానికి వీళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆ రోజున పేరునాని మాట్లాడే కానీ ఈ రోజున మన అంబటి రాంబాబు గారు మాట్లాడడం కానీ కాపుల్ని నిర్దేశించి మాట్లాడడం గల కారణం ఏంటి అంటే ఇక్కడ కూటమి ప్రభుత్వంలో కీలక నేత పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఉన్నాడు కాబట్టి దీన్ని ఏ విధంగా సరే కొద్దిగా సీరియస్గా తీసుకొస్తే ఆటోమేటిక్గా ప్రజలు ఈ పక్క మారుతారనే ఉద్దేశంతో వాళ్ళు శతవిధాలు ట్రై చేస్తూ ఉన్నారు. పొద్దున్న లేచిన దగ్గర నుంచి వాళ్ళతో మాటలు వినపడుతున్నాయండి. మిగతా వచ్చిన మంత్రులందరూ ఏమైపోయారు? వీళ్ళందరూ వైసీపీ ప్రభుత్వం చేసినటువంటి మంత్రులందరూ ఎడిపోయారు సార్. వాళ్ళందరూ ఎడిపోయారు, కనపడలేదే.
మరి అంతకుముందు బీభత్సంగా వాయిస్ ఇచ్చినటువంటి మంత్రులు ఎవరు లేరు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.